ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి మనం నేటి దినాల్లో శిలువ ధ్యానాల కాలంలో ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలమంతా దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి ఏ దినం వరకు మనం రెక్కల చాటును భద్రపరిచిన విధానం బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం నుండి ఈ 7 రోజులు దేవుడు సిలువపై పలికిన యేసుక్రీస్తు సిలువపై పలికిన 7 మాటల గురించి చిన్న వివరణ క్లుప్తంగా మీ గురించి ఇవ్వబోతున్నాను. సిద్ధంగా ఉన్నాం. 7 రోజులు రోజుకొక మాట గురించి నేను మీకు తెలియజేయడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ ఏక మనసుతో ఈ యొక్క మాటలు విని దేవుని దీవెనలు పొందాలని మరీ కోరుకుంటూ, మొదటిగా దేవుడు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట క్షమాపణ, క్షమించే గుణం కలిగిన మాట. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట. ఆ మాట గురించి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో రాయబడి ఉంది. నేను చదువుతున్నాను. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొట్టమొదటి మాట తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమనే మాట. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారు? దేనికి, ఎవరి గురించి, ఎవరిని క్షమించమని చెప్పారంటే, తనని ఎంతగానో హింసించి బాధ పెట్టి కొరడాతో దెబ్బలు కొట్టి సిలువ వేయబడి ప్రక్కలో బల్లెం పోటు పిలిచిన ఆ ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ, లేకపోతే తనని హింసించిన వారు కానీ, అక్కడ సైన్యాధిపతులు కానీ, లేకపోతే సైన్యము హెరోదు, పిలాతు సైన్యములు ఏవైతే ఉన్నాయో, రోమా సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యములు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేచినప్పుడు, మోచున్నప్పుడు మరియు కొరడాతో దెబ్బలు కొట్టారు, హింసించారు, నెత్తి మీద తలపైన ముళ్ళకీరట పెట్టారు. అలాగే దాహం అని అడిగినప్పుడు పక్కలో బల్లెం పోటుతో దాహం అని అడిగినప్పుడు చేదు చిరాకులు ఇచ్చారు. అయినను ప్రభు వారందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమతో తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వారు చేసిన హింస, వారు యేసుక్రీస్తుపై చేస్తున్న హింసను లేదా యేసుక్రీస్తు ప్రభువుని వేధిస్తుండగా యేసుక్రీస్తు ప్రభుని ఎంతో గాయముల చేత వారిని యేసుక్రీస్తు ప్రభుని వారు ఇబ్బంది పెట్టుచున్నప్పుడు కానీ, యేసుక్రీస్తుకి కోపం కానీ, పగ కానీ, లేకపోతే వారి మీద కక్ష కానీ, నేను ప్రభువుని, దేవుని కుమారుని నేను మీ ఎంత చూస్తానని అనలేదు. కానీ దేవుడు వారితో చెప్పాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించము అని మొట్టమొదటి మాట పలికారండి దేవుడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాదిరిగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన మాదిరిగా జీవించడం అంటే, చాలామంది అంటారు యేసుక్రీస్తులో మనం తీసుకోవాల్సిన సాదృశ్యం, క్రైస్తవ్యంలో మనం తీసుకోవాల్సిన సాదృశ్యం ఏంటంటే క్షమించే గుణం. యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకోవాల్సిన మాట, యేసుక్రీస్తు నుంచి మనం పొందుకోవాల్సిన, మనం నేర్చుకోవాల్సింది ఏదైతే ఉందో, ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారంటే క్షమించే గుణం గురించి నేర్చుకోవాలి. దాని గురించి చాలా విషయాలు, చాలా విధాలుగా, లేదంటే చాలామంది చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని దేనికి సాదృశ్యంగా తీసుకోవాలంటే క్షమించే గుణం గురించి సాదృశ్యంగా తీసుకోవాలి. ఈరోజు మనం ఆలోచించుకుందాం, మనం ఎవరిని క్షమిస్తున్నాం? మనలో క్షమించే గుణం ఉందా? మనం దేవుణ్ణి క్షమిస్తున్నాం? దేవుని యొక్క మాటను బట్టి, యేసుక్రీస్తు వారి మాటను బట్టి ఆయన సాదృశ్యంగా తీసుకుని మనం ఇతరులను క్షమిస్తున్నామా? మనం శత్రువులను క్షమించగలుగుతున్నామా? దేవుడు చెప్తున్నాడండి, దేవుడు తన శత్రువులను కూడా క్షమించగలిగిన దేవుడు చెప్తున్నాడండి, ఆయన తనను హింసించే వారిని కూడా క్షమించగలిగే దేవుడు. మనం కూడా మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనల్ని బాధ పెడుతున్నారో, మనల్ని ఇబ్బంది పెట్టారో, గతంలో అయి ఉండొచ్చు, ఇప్పుడై ఉండొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టారా, లేదంటే మనల్ని ఏదైనా ఇబ్బంది గురి చేసి నీ మీద కక్ష సాధింపుతో, లేకపోతే నీ మీద ఏదైనా నింద వేసినను, లేకపోతే
ఏదైనా మనల్ని మనల్ని కొట్టినా తిట్టినా మనం అతని మీద, మన శత్రువు మీద పగను పెంచుకోకూడదు అంటారు. మన శత్రువు మీద పగను పెంచుకోకూడదు. మన శత్రువు మీద ఏం పెంచుకోవాలంటే, మనం శత్రువు మీద ఏం చూపించాలంటే క్షమాగుణం చూపించాలి. తండ్రితో మాట్లాడుతున్న యేసు ప్రభువు వారు సిలువలో ఉండి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఆయన మాట పలుకుతున్నప్పుడు కూడా ఆయన ఎంతో క్షమాగుణంతో, వేదంతో ఆ మాట పలుకుతున్నారు. ఎంతగానో హింసించారు. చేతిలో మేకులు దింపారు, కాళ్ళలో మేకులు దింపారు. సిలువ మ్రాను మీద వేలాడుచుండగా వారితో మాట్లాడుతున్న ప్రభు వారు మాట్లాడుతున్నారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. మనం ఆ క్షమించే గుణంలో ఉన్నామండి. మనం ఆ క్షమించే ఆ యొక్క స్థితిలో ఉన్నామండి. మనం ఇతరులను క్షమించే ఆ యొక్క ఆ జ్ఞానమును, శక్తిని మనం పెంచుకున్నామండి. దేవుని సన్నిధిలో మనం క్షమించే గుణముగా కలిగి ఉండడమే ఈ యొక్క మాటకు సాదృశ్యం. ఈ యొక్క మాటను మనం ధ్యానించుకోవాల్సింది, మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇతరులను క్షమించడం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇతరులను తన ఇబ్బంది పెడుతున్న వారిని ఏ రీతిగా క్షమించారో ఆ రీతిగానే మనం కూడా క్షమించే గుణం పొందుకున్నాం. మన శత్రువులను క్షమించాలి, మనం ఇతరులను క్షమించాలి. మనం ఎన్నిసార్లు క్షమించాలంటే, యేసు ప్రభు వారు గతంలో పేతురు గారితో చెప్తున్నారు, ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు ఆయన అంటారు పేతురు గారితో అంటారు, ఎన్నిసార్లైనా క్షమించవచ్చు అని చెప్తారు. మత్తయి సువార్తలో ఉంటుంది 18వ అధ్యాయం 21-22 వచనాల్లో, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అంటే ఎన్నిసార్లైనా క్షమించవచ్చు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ఇతరులను కూడా క్షమించాలి. ఇతరులను క్షమించిన పరలోకపు తండ్రి మన అపరాధములను కూడా క్షమిస్తారు. ఇతర మనుషులను క్షమించిన ఎడల దేవుడు మన అపరాధములను కూడా క్షమిస్తాడు. మనం ఇతరుల అపరాధం క్షమించకపోతే దేవుడు మన అపరాధం క్షమించడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకడినొకడు కరుణ చూపించుకుంటూ దేవుడు క్రీస్తునందు ప్రేమను కురిపించి ప్రేమ ద్వారా వారిని క్షమించిన ప్రకారము మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. క్రీస్తు మనల్ని ఏ రీతికైతే క్షమించారు, క్రీస్తు మనల్ని ఏ రీతికైతే క్షమించారు, ఎన్నో పాపములు, బాధలు, ఎన్నో యొక్క దేవునికి అయిష్టులై జీవించిన ప్రకారము మనం దేవునికి అయిష్టులుగా ఉండి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆ యొక్క సంఘమును లేదా దేవుని యొక్క వాక్యానికి దూరం ఉండి దేవునికి విరోధముగా జీవించినను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన దేవుడు మనల్ని క్షమించి ఏ రీతిగా అయితే మనల్ని క్షమిస్తున్నారో, ఏ రీతిగా అయితే మనల్ని క్షమించి నిత్య జీవాన్ని తీసుకెళ్లాలని ఆశపడుచున్నారు, అదే రీతిగా మనం కూడా ఇతరులను క్షమించాలి. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాట దేవుని వాక్యంలో రాయబడింది. అదే రీతిగా మనం కూడా ఇతరులను క్షమించి దేవుని యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గానికి సాదృశ్యంగా ఉండి అటు రీతిగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మరీ ఈ సన్నిధిలో కోరుకుంటూ మీరందరూ క్షమాగుణం కలిగి ఉండాలని ఈ యొక్క మాటలు వింటున్న మీరందరూ కూడా ఇతరులను క్షమించి, ఇప్పుడు ఎవరినైనా మీరు క్షమించాలని ఆశపడుతున్నారా? మీకు ఎవరైనా ఇతర చిన్న గొడవల వల్ల, లేకపోతే ఇతర చిన్న ఆ యొక్క డిస్కషన్ వచ్చో, లేకపోతే ఏదైనా సమస్య, ఇబ్బందులు మీ మధ్య తలెత్తేయేమో, మీరు ఒకరినొకరు క్షమించే అడగాలని ఆశపడిచినట్లయితే ఒకసారి మీరు కూడా ప్రార్థించండి. వారిని ఇతరులను క్షమించండి. ప్రభువా వారితో సమాధానపడే ఈ యొక్క గుణాన్ని మాకు దయచేయండి. మేము వారితో సమాధాన పడడానికి ప్రభువా ఇదిగో తండ్రి మాకు శక్తిని దయచేయండి అని మా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ యొక్క కార్యాన్ని దేవుడు అటు రీతిగా జరిగించడానికి ఆశపడుతున్నాడు. అందరూ కలిసి నాతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, మహిమగల తండ్రి, ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి మా కొరకును లోకరక్షణ నిమిత్తం ప్రభు ఇదిగో తండ్రి భూమి మీదకి వచ్చి ప్రభు ఇదిగో తండ్రి నాయన
మనిషి కుమారుడిగా ప్రభు ఇదిగో తండ్రి భూమి మీదకి వచ్చిన ఆయన ఇదిగో తండ్రి సర్వలోకానికి రక్షకుడిగా ఎదిగి అయా ఇదిగో తండ్రి నీ యొక్క మా కొరకై ప్రభు ఇదిగో తండ్రి వేదన పొంది ప్రభు మా కొరకై ప్రభు ఇదిగో తండ్రి అవమానాలు పొంది ఇదిగో తండ్రి మా కొరకే నాయన ఇదిగో తండ్రి నీవు అనేకమైన దెబ్బలు కొరడా దెబ్బలు తిని నాయన అయ్యా ఇదిగో తండ్రి కేవలం మా కొరకే నీ యొక్క శరీరమును తునకలు చేసుకుని ప్రభు అయ్యా ఇదిగో తండ్రి మా కొరకు నీ రక్తాన్ని చిందించి అయినా ఇదిగో తండ్రి మా కొరకే ప్రభు ఇదిగో తండ్రి నువ్వు సిలువు రాను మీద వేలాడి ప్రభు ఇదిగో తండ్రి నీకు విరోధముగా మేము పాపం చేసాం అయ్యా ఇదిగో తండ్రి నీకు విరోధంగా మేము జీవించాం ఆయన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నీ యొక్క ప్రభు ఇదిగో తండ్రి రక్త ప్రోక్షణ చేత ప్రభు ఇదిగో తండ్రి మమ్మల్ని కడగడానికి మా పాపములను తుడిచిపెట్టడానికి మా పాపలను క్షమించడానికి నాయన ఇదిగో తండ్రి నీ సిలువు ప్రాణం మీద వేలాడు అయ్యా ఇదిగో తండ్రి నేను మా గురించి ప్రభు ఇదిగో తండ్రి నువ్వు ఈ రోమ సైన్యం చేత ప్రభు ఇదిగో తండ్రి ఎన్నో ఇబ్బందులు దెబ్బలు ప్రభు కొరడా దెబ్బలు ప్రభు ఇదిగో తండ్రి తల మీద ముళ్ళ కిరీటం పొందినాను అయ్యా ఇదిగో తండ్రి నీ చేతిలో బ్రేకులు దింపినాను అయ్యా ఇదిగో తండ్రి నీ డొక్కలో బల్లెపు పోటుతో పొడిచినాను నాయన అయ్యా ఇదిగో తండ్రి నువ్వు పలికిన మాట ఏంటి అయ్యా ఇదిగో తండ్రి తండ్రి విరహించుచున్నారు వీరు కనుక మీరు క్షమించము అని నువ్వు వాక్యం తెలియజేస్తాను అయ్యా ఇదిగో తండ్రి మీరు అటు రీతిగా ప్రభు ఇదిగో తండ్రి వారిని క్షమించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా ఇదిగో తండ్రి మా కొరకు ప్రభు ఇదిగో తండ్రి నువ్వు రాను మీద వేలాడి అయ్యా ఇదిగో తండ్రి తండ్రి యొక్క తండ్రికి మనవి చేసిన అయ్యా ఇదిగో తండ్రి మీరేం చేస్తున్నారు వీరెరుగురు మాలో దోషం ఉంది మాలో పాపం ఉంది మాలో యొక్క ప్రభు అంధత్వం ఉంది అయ్యా ఇదిగో తండ్రి ఆత్మ బలం లేదు ఆత్మశక్తి లేదు ఆత్మ జ్ఞానం లేదు నాయన ఇదిగో తండ్రి అయిన మమ్మల్ని క్షమించి ఆయన ఇదిగో తండ్రి నీ సన్నిధిలోకి మమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా అయ్యా ఇదిగో తండ్రి మీరు ఏ రీతిగా అయితే ప్రభు ఇదిగో తండ్రి మా పాపము క్షమించారు మేము కూడా ప్రభు ఇతరుల పాపములు క్షమించడానికి నీ కృప నీ సహాయము నీ తోడు నీ కృపను దయచేయండి అటు రీతిగా మేము జీవించడానికి నీ దయ నీ ఆత్మీయ శక్తి నీ ఆత్మీయ బలమును ప్రభా నీ రక్త ప్రోక్షణతో మమ్మల్ని కడిగి ఆయన ఎదుగు తండ్రి అట్టి జ్ఞానవంతులుగా ప్రభు ఎదుగు తండ్రి అట్టి సమాధాన పడేవారుగా ప్రభు ఎదుగు తండ్రి గొప్ప సాయం దయచేసి నేను నీ సన్నిధిలో మమ్మల్ని తోడుకున్నాను నీ ఆకలి పర్యంతం ప్రభు ఎదుగు తండ్రి మేము సమాధాన పడేవారుగా జీవించి కృపను మాకు దయచేయాలి చిన్న ప్రార్థన సన్నిధిలో ముద్రించుకోమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. మరొక మారితే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.